సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు గాదుల శివజ్యోతి. నేను ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ మెంబర్ను. ఈరోజు కలకత్తాలో జరిగిన మానవీయ సంఘటన మీద మా బార్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే కోర్టులో రోజు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. కాకపోతే మరీ చదువుకున్న అమ్మాయిలు కూడా బయటకు వస్తే ఏమి వాళ్ళను రక్షిస్తారు, అలా భయపడి పిల్లలకు చదివడం కూడా బయటికి పంపకుండా అంటే మాలాంటి లాయర్లు కానీ అలాంటి డాక్టర్లు కానీ ఎవరు బయటికి రాలేరు. దారుణం ఏంటంటే చిన్న పిల్ల మా వీధిలో బయటకు పోతా అంటే ఒక అతను 60 years అబ్బాయి అతను వెంటబడినాడు. సో అంటే ఆ పాపను స్కూల్కు అంటే 6th class 7th class పాపను కూడా బయటికి పంపించలేని పరిస్థితి వస్తే ఇంకా ఈ రోజు రాను మహిళలకు సమానత్వం అని, మహిళలు బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తామని, రాజకీయాల్లో ముందుకు పోవాలని ఏ విధంగా వాళ్ళు ఇవ్వగలుగుతారో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ కలకత్తాలో జరిగిన సంఘటన ఒకటే కాదు, ప్రతిరోజు మనం దాంట్లో పేపర్లో చూస్తూనే ఉన్నాము. కాకపోతే వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తప్పు చేసిన వాడికి శిక్ష పడతాదో అప్పుడే న్యాయం జరుగుతుంది. కాబట్టి త్వరగా శిక్ష వేసి ఈ సంఘటనకు న్యాయం జరగాలని, ఆ తల్లిదండ్రులకు ఈ ఆత్మవేదన నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాం. గత 10 రోజుల కిందట జరిగినటువంటి మానవీయ దుర్ఘటన, కలకత్తాలో జరిగినటువంటి ఆర్జికర్ కాలేజీలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద జరిగిన అమానుషమైన చర్యను ఖండిస్తూ ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక వైద్యులకి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి అత్యున్నతమైనటువంటి సేవలు నిర్వహిస్తున్నటువంటి వైద్యులకు కూడా రక్షణ లేకోకుండా చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఎటువంటి రక్షణ కలిగించాలి, భారతదేశం అంటేనే ఒక పుణ్యదేశం అని చెప్పి అందరూ అనుకునేటువంటి కాలం నుండి ఈరోజు అత్యంత దరిద్రమైనటువంటి ఈ సమయాన్ని మనం గడపవలసి వస్తుంది. కాబట్టి అటువంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటూ, అలాగే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము న్యాయవాదులుగా కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టులకి. ఎందుకంటే ఈరోజు వైద్యులకి సరైనటువంటి సదుపాయాలు లేక ఆమె ఎక్కడో అక్కడ పడుకోవడం జరిగితే కూడా, అక్కడ అఘాయిత్యమైనటువంటి సెమినార్ హాల్లో పడుకోవడం జరిగితే కూడా అఘాయిత్యం జరిగింది. కాబట్టి అటువంటి సదుపాయాలను కల్పించడానికి ఈ రోజు సుప్రీంకోర్టు ముందస్తు చర్యలు తీసుకొని టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం కూడా మాకందరికీ కూడా హర్షణీయం. కాకపోతే ఇవన్నీ కూడా త్వరితగతిన అవన్నీ జరగాలి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ట్రయల్స్ కూడా తొందరగా జరగాలి. అదే విధంగా భారతదేశం ఇంతకు ముందు చెప్పుకోదగినట్టుగా గర్వించబడినటువంటి దేశంగా ఉండాలి. అదే విధంగా సత్వర న్యాయం జరిగి ఆ కుటుంబానికి అంతా కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈరోజు మేము కూడా త్వరితగతిన న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కూడా మేము మా వృత్తిపరంగా కూడా జడ్జిలకు మేము విన్నవించుకుంటూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది.